నమస్తే. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎంజిబిలిటీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఎరంపొలం అనే గ్రామానికి అయితే రావడం జరిగిందనమాట. తూర్పుగోదావరి జిల్లాలో. అయితే ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ మన దగ్గర రబ్బర్ సెల్లర్ కమ్ పాలిషర్ ఒక మిషన్ అయితే తీసుకున్నారు. సో ఈ రోజు అది చిన్న చిన్న డౌట్ ఉండడానికి చెప్పడానికి అయితే వచ్చామన్నమాట. ఇది మనం ఇచ్చిన మిషన్ అనమాట. రబ్బర్ సెల్లర్ కమ్ పాలిషర్ అలాగే నూకలు జల్లెడ. సో మన దగ్గర మీరు చూస్తారు చాలా వీడియోస్ లో మనం ఎక్కువ శాతం ప్లాంట్లు అయితే డెలివరీ చేస్తాం. ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ కొంచెం ప్లేస్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈయన గ్రామంలో అసలు బిజినెస్ ఎలా ఉందో స్టార్ట్ చేసుకొని సో తర్వాత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకుందాం ఆలోచనతో తీసుకున్నారు. అయితే కస్టమర్ మన దగ్గర ఉన్నారు. సార్ కస్టమర్ మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు ఉన్నమాటల తాతబ్బాయి. తాతబ్బాయి జి ఎర్రంపాలు రాజనగరం మండలం ఉన్నమాటల తాతబ్బాయి గారు నా పేరు. నేను మిల్లు తీసుకుందామని ఎన్నాళ్ళు బట్టు తిరిగి మొత్తం మీద లేట్ గా మొత్తం మీద తీసుకున్నాను. తీసుకున్నంతగా పాపం ఆయన ఓనర్ గారు కూడా బాగా సహకారం చేసి పెట్టాడు. మాకు బాగుంది, రైస్ బాగుంది, మాకు అనుకూలంగా బాగానే ఉంది. ఆ తర్వాత ఉన్న మిగతా సామాన్లు కూడా తెచ్చుకుని తీసుకుందాం అని అనుకుంటున్నాం. చాలా బాగుంది. ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర హైవే పక్కన ఇండస్ట్రియల్ కాలనీ. నేను యూట్యూబ్ లో చూసి సార్ మాట్లాడుతుంటే యూట్యూబ్ లో చూసి వెళ్ళి మొత్తం మీద అడ్రస్ తీసుకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి నడుస్తుందా బాగా నడుస్తుందా అసలు తీసుకుంటారు. రీజన్ ఏంటంటే మీ ఊర్లో రైస్ మిల్ మా ఊర్లో రైస్ మిల్ గట్రా ఏమి లేవు. ఎవరు పొరుగులు పట్టుకెళ్ళి ఆడించవలసి వస్తుంది. ఎంత దూరం సార్ అది? అది ఎటు వెళ్ళినా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. 3-4 కిలోమీటర్లు. దాని గురించి ఏంటంటే ఇంకా ఊళ్ళో మనం చిన్నది కార్యక్రమం కింద మనకు సరిపోద్ది అన్నట్టుగా పెట్టుకున్నాం. దాని గురించి మాకు ఇప్పుడు మట్టుకు బాగానే నడుస్తుంది. రైతులందరూ 2 స్టార్లు 3 స్టార్లు 2 స్కాటాలు 3 స్కాటాలు 2 స్కాటాలు గట్రా తీసుకుని ఆడించుకుంటున్నారు. బిజినెస్ బాగానే ఉంది, నడుస్తూ ఉంది. చూసారు కదా, కస్టమర్ ఊర్లో అయితే రైస్ మిల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళ గ్రామంలో చిన్న రైస్ మిల్ పెట్టుకుని స్టెప్ బై స్టెప్ ఇంకా తీసుకుందాం అన్న ఆలోచనతో ఈ రైస్ మిల్ తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా అలవాటు పడ్డారంట. 2-3 కాటలు తెచ్చుకుంటున్నారు. అదే 2-3 బస్తాలు అయితే పెద్ద రైస్ మిల్ తీసుకెళ్తా ఆర్డర్ కదా. సో ఈ దగ్గర అయితే ఆడించుకుంటున్నారు. ఇలా బిజినెస్ పెరిగే కొద్దీ ఇంకా ఎలివేటర్లు కానీ ప్యాడీ క్లీనర్లు కానీ ఇలాగా తీసుకుంటా అని చెప్పేసి మన దగ్గరకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మీ గ్రామంలో రైస్ మిల్ ఇబ్బంది పడుతున్నా లేదా మీరు ఏదైనా చిన్న పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకున్నా ఇలాంటి రైస్ మిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రైస్ మిల్ పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్పడం చెప్పి కావాల్సిన సంప్రదించండి. ఎంజిబిలిటీ రాజమండ్రి.